మెగాస్టార్ చిరంజీవి పునాది రాళ్లు సినిమాలో 1978లో తొలి అవకాశాన్ని అందుకున్నారు. అయితే ప్రాణం ఖరీదు సినిమా ముందుగా విడుదలైంది. పునాది రాళ్లు సినిమాకి సంబంధించిన షూటింగ్లో చిరంజీవిపై తొలి సన్నివేశాన్ని చిత్రీకరించిన రోజు ఏదో తెలుసా? ఫిబ్రవరి 11. ఆ విశేషాలేంటో ఈనాటి లియో సినిమా వ్యూలో తెలుసుకుందాం. చిరంజీవి తెలుగు సినిమా ప్రపంచంలో ఈ పేరు సృష్టించిన సంచలనం అంతా ఇంత కాదు. అప్పటి వరకు తెలుగు తెరపై రాజ్యం చేస్తూ వస్తున్న కథలను, మాటలను, పాటలను, డ్యాన్సులను ఆయన కొత్త పుంతలు తొక్కించారు. పాత్రల పరంగా కొత్త ప్రయోగాలు చేస్తూ తెలుగు సినిమాను భారీతనం వైపు పరుగులు తీయించారు. విభిన్నమైన బాడీ లాంగ్వేజ్తో తనదైన స్టైల్ని ఆవిష్కరించారు. సన్నివేశాల్లోనే కాదు, పాటల్లోనూ ఆ స్టైల్ మిస్ కాకుండా చూసుకున్నారు. అప్పటి వరకు తెరపై జరిగిన పోరాట సన్నివేశాల తీరును ఆయన పూర్తిగా మార్చిపడేశారు. ఎన్టీఆర్, ఏఎన్ఆర్ ప్రభంజనం కొనసాగుతూ ఉండగా, వాళ్ల తర్వాత వచ్చిన కృష్ణ, శోభన్ బాబు విజృంభణ కొనసాగుతుండగా చిరంజీవి ఎంట్రీ ఇచ్చారు. అలాంటి సమయంలో వచ్చిన ఎవరైనా సీనియర్ స్టార్ హీరోల ధాటికి తట్టుకుని నిలబడ్డం చాలా కష్టం. కానీ చిరంజీవి పట్టుదలతో పట్టు విడవకుండా చేసిన కృషి ఫలితంగా ఆయన నిలదొక్కుకోగలిగారు. డిస్కో డ్యాన్సుల్లో తనదైన జోరు చూపించడమే కాకుండా తెలుగు తెరకి బ్రేక్ డ్యాన్సులు పరిచయం చేశారు. అశేష ప్రేక్షకులచే సుప్రీం హీరోగా ప్రశంసలు అందుకోగలిగారు. నటన పట్ల గల ఆసక్తితో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన చిరంజీవి పునాది రాళ్లు సినిమాలో 1978లో తొలి అవకాశాన్ని అందుకున్నారు. అయితే ప్రాణం ఖరీదు సినిమా ముందుగా విడుదలైంది. పునాది రాళ్లు సినిమాకి సంబంధించిన షూటింగ్లో చిరంజీవిపై తొలి సన్నివేశాన్ని చిత్రీకరించిన రోజు ఇది. ఈ రోజునే తూర్పుగోదావరి జిల్లాలోని దోసకాయలపల్లిలో చిరంజీవి కెమెరా ముందుకొచ్చారు. అలా నటుడిగా ఆయన ప్రయాణం మొదలై 43 సంవత్సరాలు పూర్తయ్యాయి. ఇది నిజంగా మెగా అభిమానులకు ఒక అందమైన జ్ఞాపకమనే చెప్పాలి. 80వ దశకంలో వచ్చిన పున్నమి నాగు తర్వాత చిరంజీవి ఇక వెను తిరిగి చూసుకోలేదు. అభిలాష, ఖైదీ, సంఘర్షణ, ఛాలెంజ్ ఇలా ఒకటేమిటి వరుస విజయాలతో ఆయన దూసుకుపోయారు. యాక్షన్, ఎమోషన్ పాళ్లు ప్రధానంగా కథలను నడిపించాయి. పాటల్లోనూ, ఫైట్లలోనూ మాస్ అంశాలను మేళవిస్తూ చెలరేగిపోయారు. రుద్రవీణ, ఆపద్బాంధవుడు వంటి సినిమాలతో తనలోని నటుడిని కొత్త కోణంలో ఆవిష్కరించారు. మెగాస్టార్గా 150వ మైలు రాయిని దాటేశారు. దక్షిణ భారతదేశంలోనే అత్యధిక పారితోషికం అందుకున్న తొలి హీరోగా, అత్యధిక వసూళ్లను రాబట్టిన తొలి హీరోగా కొత్త రికార్డులు సృష్టించారు. నటుడిగా సుదీర్ఘమైన తన ప్రయాణంలో ప్రజల హృదయాలతో పాటు పద్మభూషణ్ అవార్డును సైతం గెలుచుకున్నారు. తనని తాను మహర్షిలా మలుచుకున్నారు. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.